నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కలిసి మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి, ఆ నిర్మాణానికి సహకరించాలని కూడా ప్రధానంగా కోరిన నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రి ఖట్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. సూత్రప్రాయంగా దీనికి అంగీకారం తెలుపుతున్నట్లుగా కూడా తెలియజేశారు. మనం చూస్తున్న మెట్రో నా వెనుక ఏ విధంగా అయితే పరుగులు తీస్తుందో అలాగే ఏపీలో కూడా మెట్రో అనేది నిర్మాణం జరగాలి, త్వరలోనే ఏపీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రి ఖట్టర్ను ఇటు రాష్ట్ర మంత్రి నారాయణ నిన్న కలిసి ఇటు విజయవాడ వైజాగ్ కు సంబంధించిన మెట్రో నిర్మాణానికి సంబంధించిన పనులకు సంబంధించి అనుమతులు కానీ అది నిర్మాణానికి చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఇటు ఏపీ మంత్రి నారాయణ కూడా నిన్న మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 50-50% రేషియోలో ఇద్దరు కూడా పరస్పర భాగస్వామ్యంతో ఈ మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధికి మెట్రో నిర్మాణానికి మేము సహకరిస్తామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి మనోహర్ లాల్ ఖట్టర్ గతంలో హామీ ఇచ్చారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంటే సూత్రప్రాయంగా అంటే మెట్రోకు సంబంధించి మెట్రో ఫేజ్ 2 కు తుది అనుమతులు ఇవ్వడానికి ముందు మౌలికంగా అనుమతులు ఇవ్వడానికి సంబంధించిన సంకేతాలుగా దీనికి భావించాల్సి ఉంటుంది. సూత్రప్రాయంగా మేము దీనికి అంగీకరిస్తున్నాము, దానికి సంబంధించిన విధి విధానాలు కానీ వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ను కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి నాకు సమర్పించారు అనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మనోహర్ లాల్ ఖట్టర్ వివరించినట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే త్వరలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయాలు, తుది అనుమతి అనేది కూడా తెలంగాణకు సంబంధించిన మెట్రో ఫేజ్ 2 కి లభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే మొత్తం 7 కారిడార్లలో 38,000 కోట్లతో రెండవ ఫేజ్ ను నిర్మించాలి, మెట్రో ఫేజ్ 2 రైల్వే నిర్మాణాన్ని చేపట్టాలని కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఈ మెట్రో ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయితే దాదాపు 192 కిలోమీటర్ల వరకు కూడా మెట్రో నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది. అది రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ముఖ్యంగా ఈ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ఈ మెట్రో నిర్మాణం పూర్తయితే కనుక మరింత అవకాశం అంటే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి అనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సూత్రప్రాయంగా అనుమతులు లభించిన నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. తుది అనుమతులు అనేవి రావాల్సి ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే నూతన రాజధాని అమరావతి ఏర్పడిన తర్వాత గతంలోనే ఈ వైజాగ్ లో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలనేది కూడా అప్పటి ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు 2014లోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అది కుంటుపడింది అనేది కూడా ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా ఈ మెట్రో నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా త్వరగా దీన్ని నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలకు మెట్రో సేవలను అందుబాటులో తీసుకురావాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో